హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఈరోజు వీడియోలో మనం ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ఒక అప్డేట్ రావడమే జరిగింది. ఆ పథకం గురించి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కన ఉన్న బెల్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక విషయంలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక గుడ్ న్యూస్ తెలపడమే జరిగిందనమాట. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేసే రోజుని ప్రకటించడమే జరిగింది. సో ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఫ్రీ గ్యాస్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలపడం అయితే జరిగింది. దీపావళి నుంచి మరో హామీని అమలు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. సూపర్ 6లో భాగమైన ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభం చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడమే జరిగిందనమాట. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్షాన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడమే జరిగిందనమాట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పేసి ఆయన తెలపడం అయితే జరిగింది. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని ఆయన తెలిపారనమాట. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో మహాశక్తి పథకం కింద మహిళలకు ఏడాది ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి అయితే హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేరుస్తూ తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపకం అయితే ప్రారంభం చేయబోతున్నట్లు తెలపడమే జరిగిందనమాట. దీంతో పాటుగా మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మంచి పనులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. ఇందుకోసం ఈ నెల 20 నుంచి 26 వరకు నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆయన ఆదేశాలు జారీ చేయడమే జరిగిందనమాట. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలు ఏంటి, ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలన్నమాట. దాంతోపాటుగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడమే జరిగింది. అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు, గ్యాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, అదేవిధంగా బ్యాంకుకు మరియు గ్యాస్ కనెక్షన్కి ఆధార్ లింక్ అయి ఉండాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. అప్లికేషన్ వచ్చిన వెంటనే అవి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనే పూర్తి ప్రాసెస్ మన ఛానల్ వీడియో రూపంలో వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి.